సంపూర్ణ కార్తీక మహాపురాణం 10వ రోజు పారాయణం. జ్ఞానసిద్ధుడు శ్రీహరిని ఇలా కీర్తిస్తున్నాడు. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితినిగాను, రహస్యమైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తించబడేవాడా, సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత, మహారాజాధిరాజుల చేత స్తుతించబడే రమణీయ పాదపద్మములు కలవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటే పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగరూప్యమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిలోనూ మధ్యలోనూ తదనంతరమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోహ్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు, యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రంలా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీవల్లే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి, ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోభాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రములకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ననుగ్రహించు దాతవు, నేతవు, కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసపతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయ, విష్ణు, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్ధవాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధుహృత్ పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారం. సృష్టి స్థితిలయకార, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాల యందలి భక్తి అనే పడవచేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేతగాని, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపిణిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారం. నన్ను రక్షించు. ఈ విధముగా తెరపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉంటే నాకు సాలోక్యాన్ని ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి తాక్ష్యవాహనుడై శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కాని అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడునై పాలసముద్రములో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణమును చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్లు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయం ఏదీ లేదు. నేను వానికి అతీతుడను.
అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రాంశతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గ్రహించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించేవాళ్లు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్లు గోగోత్ర హత్యాఫలాన్ని, కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్లు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలా రాజ్య ధౌరేయ, ఈ కార్తీక మహాత్మ్యమును గురించి ఆత్రేయ అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు విష్ణువర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను. త్రేతాయుగములో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించినవాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహూర్త సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమరయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాలతో శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదాతులు అనబడే 4 రకాల బలగాలతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. 10వ రోజు పారాయణం సమాప్తం.